దుబాయ్ టు ఢిల్లీ వయా నేపాల్. ఇదేదో 3 దేశాల మధ్య కొత్తగా వేసిన రూట్ కాదు. బంగారం, విదేశీ కరెన్సీ స్మగ్లింగ్లో కొత్తగా బయటపడిన రాంగ్ రూట్. అవును, దుబాయ్ కేంద్రంగా గోల్డ్, విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ గుట్టు రట్టయింది. దుబాయ్ నుంచి ఖాట్మాండూకి, ఆ తర్వాత భారత్కి 33 కిలోల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుబడింది. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 స్మగ్లర్ల నుంచి ₹1 కోటి విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. స్మగ్లింగ్ లో దుబాయ్ లింకులు. దుబాయ్ నుంచి ఖాట్మండుకు చేరుకున్న 33 కిలోల బంగారం. ఢిల్లీ నుంచి దుబాయ్కు తరలిస్తున్న ₹1 కోటి విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత. భారత్ నుంచి దుబాయ్ కేంద్రంగా 2 స్మగ్లింగ్ ఘటనలు జరిగాయి. ఒక బాక్స్ లో చూస్తే దగదగా మెరిసే బంగారం బిస్కెట్లు కనిపిస్తున్నాయి. 1 కాదు 2 కాదు, 33 కిలోల బంగారం ఇది. ఇక రెండో బాక్స్ లో చూస్తే ₹1 కోటి సౌదీ అరేబియా కరెన్సీ. అటు 33 కిలోల బంగారం నేపాల్ రాజధాని ఖాట్మండులో పట్టుబడింది. ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ₹1 కోటి సౌదీ కరెన్సీ స్మగ్లింగ్ గుట్టు రట్టయింది. 2 వేర్వేరుగా జరిగిన స్మగ్లింగ్లను ఒకటే కోణంలో ఎందుకు చూపిస్తున్నామో తెలియాలంటే రెండింటికి ఒకటే లింక్ ఉంది. అదే దుబాయ్ కనెక్షన్. మొదటిగా 33 కిలోల బంగారం స్మగ్లింగ్లో అసలేం జరిగిందో చూద్దాం. ఈ స్మగ్లింగ్ కు దుబాయ్ కనెక్షన్ ఉంది. దగదగా మెరిసిపోతున్న బంగారం బిస్కెట్లను గురువారం మధ్యాహ్నం దుబాయ్ నుంచి ఎయిర్ అరేబియా విమానంలో ఖాట్మండు ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ కస్టమ్స్ అధికారుల చెకింగ్లు పూర్తయి సురక్షితంగా బంగారం బయటకొచ్చేసింది. ఆ తర్వాత 33 కిలోల బంగారంను ఒక ట్యాక్సీలో లోడ్ చేశారు. అయితే స్మగ్లర్లకు అసలు తెలీదు. ముందుగానే దుబాయ్ నుంచి ఈ స్మగ్లింగ్ పై పూర్తి ఇన్ఫర్మేషన్ అందిందని ట్యాక్సీపై కన్నేసిన నేపాల్ పోలీసులు స్మగ్లర్లను వెంబడించారు. అలా 5 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ట్యాక్సీ నాపి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ట్యాక్సీలో ఉన్న 244 బంగారం బిస్కెట్లు, 18 బంగారం చైన్లు, 11 బంగారం ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్ ఖాట్మండు నుంచి భారత్ వెళ్లేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో డ్రైవర్ను పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే దుబాయ్, భారత్, నేపాల్లో కొందరి పేర్లను బయటపెట్టాడు. మరోవైపు 2 స్మగ్లర్లను గురువారం ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. 2 స్మగ్లర్లు అక్రమంగా ₹1 కోటి సౌదీ కరెన్సీని దుబాయ్ తరలించేందుకు ప్లాన్ వేశారు. కానీ ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు పక్కా సమాచారం అందింది. ఒక స్మగ్లర్ దుబాయ్ వెళ్లేందుకు జెట్ ఎయిర్వేస్ విమానం బుక్ చేసుకున్నాడు. మరొక స్మగ్లర్ ఎయిర్ ఇండియాలో భువనేశ్వర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. 2 స్మగ్లర్లు టాయిలెట్ లో విదేశీ కరెన్సీ బ్యాగ్ మార్చుకునేందుకు ప్లాన్ వేసుకున్నారు. అయితే వీరి స్మగ్లింగ్ గుట్టు రట్టయింది. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి దగ్గర నుంచి 500, 2500 సౌదీ కరెన్సీ, 140 అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న ఈ 2 స్మగ్లింగ్ ఘటనలో పట్టుబడ్డ వారిచ్చిన సమాచారంతో పూర్తి స్థాయిలో స్మగ్లింగ్ లింకులపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.